మరొక మంచి పద్యం ఉంది. అయితే ఇట్లాంటి వక్రోక్త్యలంకారం కాదు, కానీ కొద్దిగా వేర్వేరు భావాలను సూచిస్తూ సాగినటువంటి మంచి పద్యం. అయితే ఇది ముద్రా రాక్షసం అనే నాటకంలో ఆరంభంలో ఉంది. దానిని విశాఖదత్తుడనే కవి రాశాడు. ముద్రా రాక్షసము రాక్షస శబ్దానికి మామూలుగా నిశాచరుడు ఈ అర్థం కాదు. నందుల మంత్రి పేరు రాక్షసుడు. అతడు చాలా గొప్పనైనటువంటి తెలివితేటలు కలిగిన వాడు. చాణక్యుడు నందుల చేత అవమానించబడి చంద్రగుప్తుణ్ణి నందులను రాజ్యభ్రష్టులను చేసి తన రాజనీతి చాతుర్యంతో మౌర్య చంద్రగుప్తుణ్ణి రాజ్యానికి చక్రవర్తిగా చేసి ఆ తర్వాత చాలా ప్రయత్నం చేసి తాను చిరకాలము ఆ రాజ్యాన్ని రక్షిస్తూ మంత్రిగా ఉండజాలడు గనక మహామేధావి అయినటువంటి రాక్షసుణ్ణే చంద్రగుప్తుడికి మంత్రిగా ఉండేటట్లు ఒప్పించడం చేస్తాడు. దానికోసం చాలా విచిత్రమైనటువంటి ప్రయత్నాలు, రాక్షసుని యొక్క తెలివితేటలను మించి తెలివితేటలను ప్రదర్శించి రాజనీతి చాతుర్యంతో అతన్ని ఒప్పించి తీసుకుని వచ్చి చంద్రగుప్తునికి మంత్రిగా చేస్తాడు. చాలా గొప్పగా సాగినటువంటి నాటకం ముద్రా రాక్షస నాటకం. దాంట్లో అక్కడంతా రాజనీతి చాతుర్యము, పరస్పరం తమ తెలివితేటలతో ఒకరిని ఒకరు మించడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భానికి అనుగుణంగా ఉంటుందని కాబోలు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల సంభాషణాన్ని అటువంటి నేర్పరితనంతో కూడిన సంభాషణగా చిత్రించి ఆశీర్వదించాడు. శ్లోకం ఒకసారి చదువుతాం, తర్వాత అర్థం చూద్దాం. ధన్యాకేయం స్థితా తే శిరసి శశికళా కిన్ను నామైతదస్యాః నామైవాస్యాస్తదేతత్పరిచితమపి తే విస్మృతం కస్య హేతోః నారీం పృచ్ఛామి నేందుం కథయతు విజయాన ప్రమాణం యదీందుః దేవ్యా నిహ్నోతుమిచ్చోరితి సురసరితం శాఠ్యమవ్యాద్విభోర్వః. దేవ్యాః సురసరితం నిహ్నోతుం ఇచ్చోః విభోః శాఠ్యం వహ అవ్యాత్ అన్నాడు. ఇది ఈ విధంగా దేవ్యాః దేవి అయినటువంటి పార్వతీదేవి నుండి సురసరితం తన శిరస్సుపై ఉన్నటువంటి గంగాదేవిని నిహ్నోతుం ఇచ్చోహో అంటే అపహరించడానికి, అక్కడ ఏ స్త్రీ లేదు అని చెప్పడానికి, ఆమె ఎవరో స్త్రీ ఉంది అని ఆమె ప్రశ్నిస్తే అక్కడ ఏ స్త్రీ లేదే అని చెప్పడానికి ప్రయత్నించినటువంటి ఆ ఈశ్వరుని యొక్క శాఠ్యం వహ అవ్యాత్, ఆ శాఠ్యము మిమ్మలను రక్షించుగాక. శాఠ్యము అంటే శఠుని యొక్క భావం శాఠ్యం. శఠుడు అని చెప్పి ఒక నాయక భేదం. శృంగార నాయకుల్లో అనుకూలుడు, దక్షిణుడు, ధృష్టుడు, శఠుడు అని 4 విధాల అలంకార శాస్త్రం చెప్తుంది. ఏకాయత్తో అనుకూల స్యాత్, తుల్యో అనేకత్ర దక్షిణః, వ్యక్తాగా గతభీర్ధృష్టః, గూఢ విప్రియకృత్ శఠః అని 4 విధాల నాయకులను చెప్తుంది. ఏకాయత్తః అనుకూల స్యాత్, ఒకరి యందే లగ్నమైన మనస్సు కలవాడై ఏకపత్ని వ్రతుడై ఉండేటువంటి నాయకుడిని అనుకూల నాయకుడు అంటారు. తుల్యో అనేకత్ర దక్షిణః, బహునాయికలు కలవాడై అందరి యందు సమానమైనటువంటి అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వాడు దక్షిణ నాయకుడు. అట్లాగే వ్యక్తాగా గతభీర్ధృష్టః, తాను చేసినటువంటి పొరపాటు తప్పు భార్యకు తెలిసినప్పటికీ కూడా దానిని కాదంటూ సమర్థించుకుంటూ నిర్భయంగా సంచరించేవాడు ధృష్ట నాయకుడు. తర్వాత గూఢ విప్రియకృత్ శఠః అని అంటే ఆమెకు మాత్రమే తెలిసేటట్లు, బయటికేమీ తెలియకుండా ఉండేటట్లు, ఆమెకు అయిష్టమైనటువంటి పనిని చేయునటువంటి వాడు, అంతగా ఇష్టం కాని పనిని చేయునటువంటి వాడు శఠుడు. ఇక్కడ
పార్వతీదేవికి ఇష్టము కాని పనిని అలా చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి శాఠ్యం అన్నాడన్నమాట. ఆ శాఠ్యం ఏమిటో ఇందులో చూడవచ్చు. మొట్టమొదటి మనం ఆమె పార్వతీదేవి గుర్తించింది ఈయన శిరస్సు మీద ఎవరో ఒక వనిత ఉన్నది అని గుర్తించి ప్రశ్నిస్తోంది. ధన్యాకేయం స్థితా తే శిరసి. ఇయం ధన్యా కా ఇయం స్థితా తే శిరసి. నీ శిరస్సు మీద, జగదీశ్వరుడమైనటువంటి నీ శిరస్సు మీద ఉంది ఆ ధన్యాత్మురాలు ఎవరు అని ప్రశ్నించింది. ఆ స్త్రీ ఎవరు, ధన్యురాలైన ఆ స్త్రీ ఎవరు అని ప్రశ్నించింది. సరే, సాధారణముగా స్త్రీలకు సపత్ని, సవతి అంటే కొంచెం మాత్సర్యం ఉంటుంది కాబట్టి ఆమె అక్కడ ఏమీ లేనట్లుగానే ఏదైనా మసిబూసి మారేడుకాయ చేసినట్లు ఏదో చేద్దామని చెప్పి ఆయన శివుని యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నం ఇలా చేశాడు ఆయన. శశికళ అన్నాడు. ధన్యాకేయం స్థితా తే శిరసి అంటే శశికళ అని చెప్పాడు. సంస్కృతంలో స్త్రీలింగ శబ్దం స్త్రీలను చెబుతుంది, మరికొన్ని వస్తువులను స్త్రీలింగ శబ్దాలు చెప్తూ ఉంటాయి. శశికళ అన్నాడు. కళ అనేది స్త్రీలింగ శబ్దం. అందువలన ఆమె ధన్యా కా ఇయం స్థిత అని స్త్రీలింగంలో ప్రశ్నించింది కదా, ఆ ధన్యరాలు ఎవరు అంటే శశికళ, చంద్రకళ అని చెప్పాడు. ఆమె ప్రశ్నించింది కిన్ను నామైతదస్యాహ, ఆ స్త్రీ యొక్క పేరా అది అని ప్రశ్నించింది. అస్యాహ నామ కిం అని ప్రశ్నించింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పేరు శశికళ, ఆ నీ శిరస్సుపై ఉన్న ధన్యురాలి పేరా అని ప్రశ్నించింది. కిన్ను నామైతదస్యాహ. అప్పుడు శంకరుడు ఏమంటున్నాడంటే నామైవాస్యాస్తదేతత్. అవును, అది పేరే, ఆ కనపడే చంద్రరేఖ యొక్క పేరే శశికళ. అవును, అది పేరే. పరిచితమపి తే విస్మృతం కస్య హేతోహో. అది నీకు బాగా పరిచయమైన పేరే కదా, ఎందుకు మరిచిపోయావా? ఎందుకు మరిచిపోయావు? ఏ కారణం చేత మరిచిపోయినావు అని ప్రశ్నించాడు. పైగా అది ఆ పేరే, ఆ శిరస్సు మీద కనపడే ఆ వంకరగా కనపడేటువంటి దాని పేరే శశికళ. నీకు కూడా తెలుసు కదా, ఎందుకు మరిచిపోయావు అని ప్రశ్నించాడు. నారీం పృచ్ఛామి నేందుం అంది ఆమె. అంటే నేను అడుగుతున్నటువంటిది స్త్రీని గురించి, అక్కడున్న చంద్రుణ్ణి గురించి కాదు. నారీం పృచ్ఛామి న ఇందుం. ఇందు అంటే చంద్రుడు. నేను చంద్రుని గురించి అడగటం లేదు, అక్కడ కనపడుతున్న స్త్రీ గురించి అడిగాను. నారీం పృచ్ఛామి నేందుం. అయితే ఈ మాట అన్నప్పుడు ఇంకా దొరికిపోయినట్లే కదా, కానీ చాలా నేర్పరితనంతో ఏమంటున్నాడంటే కథయతు విజయా న ప్రమాణం యదీందు. చంద్రుణ్ణి కాదు అడిగేది, నారిని అడుగుతున్నాను, స్త్రీని అడుగుతున్నాను అంటే ఎవరినైనా అడుగు, తప్పే ఉంది. చంద్రుణ్ణి అడిగినా సరే, లేక వేరే స్త్రీని ఎవరినైనా అడిగినా సరే. కథయతు విజయ, వాళ్ళ ఇష్ట సఖి అక్కడే ఉంది, పార్వతీదేవి యొక్క ఇష్టసఖి అయినటువంటి విజయ. కథయతు విజయ న ప్రమాణం యదీందు. నీకు చంద్రుడు అంత ప్రమాణం అనిపించకపోతే, అంటే నమ్మదగినటువంటి వాడుగా అనిపించకపోతే విజయ చెప్పని. అంటే ఆమెను అడిగాను అని చెప్పి అంది కదా, ఆమెను అడిగాను అంటే ఆమెను గూర్చి అడిగానని ఆమె ఉద్దేశ్యం. నేను అడగటము నారిని అడిగాను అనే అర్థం తీసుకొని ఈయన కథయతు విజయా న ప్రమాణం యదీందు అని ఈ విధంగా దేవ్యాహ నిహ్నోతుమిచ్చోరితి సురసరితం శాఠ్యమవ్యాద్విభోర్వః. కనుక అట్టి ఆ పరమేశ్వరుడు యొక్క శాఠ్యము మిమ్ము రక్షించుగాక అని. ఈ నాటకంలో, ముద్రారాక్షస నాటకంలో ఇటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేసే లక్షణం చాలా ఉంది. రాక్షసుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు నందులను మళ్లీ రాజ్యానికి తీసుకొని రావాలి, నందవంశాంకురాన్ని అని. దానికి అంతకంటే మించినటువంటి రాజనీతిని ప్రదర్శిస్తూ ఉంటాడు చాణక్యుడు. కనుక దానికి సరిపోయే విధంగా ఒక నాంది పద్యం, ఒక ప్రార్థనా పద్యం నాటకారంభంలో ఇటువంటి మంచి పద్యం పెట్టాడు విశాఖదత్తుడు. కనుక ఒకసారి ఈ శ్లోకం చదువుతాను. ధన్యాకేయం స్థితా తే శిరసి శశికళ
किन्नु नामैतदस्याः नामैवास्यास्तदेतत्परिचितमपि ते विस्मृतम् कस्य हेतोः नारीम् पृच्छामि नेन्दुम् कथयतु विजया न प्रमाणम् यदीन्दुः देव्या निह्नोतुमिच्छोरिति सुरसरितम् शाठ्यमव्याद्विभोर्वः।